మనం చెప్పుకోబోతున్నాం. సో, ఆన్‌లైన్‌లో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత లైవ్ టెలికాస్ట్ చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. మన శరీరం, మన ఒక బాడీ ఏమైతే ఉందో అది మాలిక్యూల్స్‌తో తయారయింది. ఎన్నో సూక్ష్మ మాలిక్యూల్స్ అన్నీ కలిపితే ఒక మాస్ కింద తయారైంది మన శరీరం. సో, ఈ శరీరంలో మరి ఆహ్, డిస్ట్రక్ట్ కానిది వస్తువు ఏమైనా ఉంది అంటే అది సోల్ మరి సోల్‌కి, ఈ శరీరానికి మరి కనెక్షను ఒక కార్డ్ ద్వారా ఉంటుంది. అదే దాన్నే సిల్వర్ కార్డ్ అంటారు. ఆ సిల్వర్ కార్డ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం లాస్ట్ క్లాస్‌లో చూసుకున్నాం. సో, ఇవాళ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మన శరీరానికి, ఆత్మకి మధ్యన ఈ సిల్వర్ కార్డ్ అనేది కనెక్షన్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సోల్ ఎప్పుడైతే వేరే యాస్ట్రల్ ట్రావెలింగ్ అది చేస్తుందో, అప్పుడు అక్కడ దానికున్న అనుభూతులన్నీ కూడా మనకి ఈ సిల్వర్ కార్డ్ ద్వారా మన శరీరంలో కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. తర్వాత అది అన్ని చోట్ల తిరిగేసి వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్‌గా ఈ ఆత్మ అన్నది మన శరీరంలోకి మళ్ళీ కనెక్ట్ అయిపోతుంది. సో, ఈ విధంగా ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనకి నిద్దట్లో మరి యాస్ట్రల్ ట్రావెల్ అన్నది జరుగుతూ ఉంటుంది. మనకేమో మరి పొద్దున్నే మెలుకువ వచ్చేసరికి చూస్తే, మనకి అదంతా కూడా ఒక కలలాగా అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ కాదనమాట. మనం పడుకున్నప్పుడు, మనం అన్‌కాన్షియస్‌గా ఉన్నప్పుడు, మనకి సోలు మన శరీరం నుంచి బయటికెళ్ళి, అన్ని చోట్లల్ని వెళ్ళొస్తుంది. తర్వాత ఎంతోమంది మాస్టర్‌ని కలుస్తుంది. సో, వాళ్ళ నుంచి మరి ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటుంది. మళ్ళీ అది సమయానికి మళ్ళీ తిరిగొచ్చేస్తుందనమాట. కొన్ని కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం ఉంటాయి. కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం ఉండవు. చాలా మంది ఇక్కడ ఏమనుకుంటామంటే అదంతా ఒక కల కిందొచ్చింది. దాన్ని నమ్మాల్సిన పెద్ద పని లేదు అనేసి అనుకుంటాం. అదెందుకంటే శరీరం కనేది ఈ ఆలోచన మన మనస్సు కంటే ఎంతో అతీంద్రియ విషయాలు కాబట్టి అది మన శరీరం కానీ, మన ఒక మైండ్ కానీ యాక్సెప్ట్ చేయదు. సో, ఇంకా ఇవాళ మనం ముందుకెళ్దాం. సో, ఇవాళ మరి లోప్సాంగ్ రాంపా గారు చెప్పింది యాస్ట్రల్ ట్రావెలింగ్ గురించి మనం చెప్పుకుందాం. So, nearly anyone can leave the body and do astral traveling, but they have to believe that they can do this. It is quite useless for person who does not believe in this process. సో, లోక్సంగ్ రాంపా గారు ఏమంటున్నారంటే గనుక ప్రతి ఒక్క వ్యక్తి యాస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు. మరి యాస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయగలుగుతారంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన ఎరుకతో మనం చేయగలిగేది యాస్ట్రల్ ట్రావెల్. మరి అలాగే మనం పడుకున్నప్పుడు కూడా మనకు తెలియకుండా కూడా యాస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఈ 2 ప్రాసెస్ ద్వారా యాస్ట్రల్ ట్రావెలింగ్ జరుగుతుంటది. కానీ కొంతమంది బిలీవ్ చేయరు. బిలీవ్ చేయని వాళ్ళకి యాస్ట్రల్ ట్రావెల్ అంటే తెలియని వాళ్ళకి, నేను నమ్మను అన్న వాళ్ళకెప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ జరగదు. అంటే ఎరుకతో జరగదు. వాళ్ళు పడుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ సోలెళ్ళి మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. మన సోలెళ్ళి మన ఒక యాస్ట్రల్ లైబ్రరీలో మన ఎంట్రీ వేస్తుంది. అంటే ఇవాళ ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి మనకి, అవన్నీ కూడా అక్కడ ఆ లైబ్రరీలో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఒక లాగ్ బుక్ లాగా మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ సోలు ఈ ఒక్క జన్మే కాదు. మరి ఎన్నో జన్మల నుంచి జరిగిన ఒక అనుభూతులన్నీ కూడా ఆ బుక్‌లో రాస్తూ ఉందన్నమాట. సపోజ్ ఇప్పుడు ఫలానా నా పేరు శ్రీకాంత్. నేను నా యొక్క గత జన్మలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే గనుక ఆ ఆస్ట్రల్ లైబ్రరీలోకెళ్తే గనుక ఆ ఒక బుక్‌లో పర్టిక్యులర్‌గా ఇన్ని జన్మల నుంచి ఏమేమి జన్మలు తీసుకున్నావు, మరి దాని ఒక ఆ పర్టిక్యులర్ జన్మని యొక్క పర్టిక్యులర్స్ ఏంటి, ఏమేం చేయగలిగాను, అవన్నీ కూడా ఆ బుక్‌లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇలా కంటిన్యూ అయ్యేకల్లా ఆ బుక్ అంతా దాంట్లో అన్ని మొత్తం డీటెయిల్స్ అంతా రాసిపెట్టుంటుంది. దాన్నే మనం చిత్రగుప్తం చిట్టా అనేసి అంటూ ఉంటాం. అంటే చిత్రగుప్తుడు అంటే మన లోపల ఉండే గుప్తంగా ఉండే వ్యక్తి. అతను మనం మామూలు ఫిల్మ్స్‌లో మాట్లాడుతూ ఉంటాం గదా! ఒకడుంటాడు. వాళ్ళని ఆహ్, లె లెక్కలు రాస్తూ ఉంటారు. ఎవరెవరు ఎంత జీవించారు, ఎవరెవరు ఎంత ఇదని. అది యాక్చువల్‌గా ఏంటంటే అది మన సోల్ అన్నమాట. ఆ సోల్ ఎళ్లి అది యాస్ట్రల్ ట్రావెల్ చేసి మన యాస్ట్రల్ లైబ్రరీలో అది ఇదంతా కూడా మన డీటెయిల్స్ అంతా రాసి పెడుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు మరి ఎరుకతో ధ్యానంలో ఉన్నప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ చేసుకోవచ్చు. ఎరుక లేకుండా ఉన్నప్పుడు మనం పడుకున్నప్పుడు కూడా యాస్ట్రల్ ట్రావెలింగ్ జరుగుతుంది. కొంతమంది నమ్మినా, నమ్మకపోయినా ఇదే సత్యం అని మరి లోక్సంగ్ రాంప గారు చెప్తున్నారు. సో, యాస్ట్రల్ ట్రావెల్ ఈజ్ ఈజీ వెన్ వన్ గెట్స్ ఓవర్ ది హర్డిల్ ఆఫ్ ఫియర్. అంటే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటుంది.
మన డీప్ ట్రాన్స్ స్టేట్‌లో ఉన్నప్పుడు లేదా డీప్ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఇంక తీసుకోవాల్సిన పని ఉండదు. ఆ తెలియని స్టేట్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. నాకలాగే ఒకసారి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ అయింది. డీప్ మెడిటేటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు నాకు శ్వాస ఆగిపోయింది. ఇంకా నాకు ఆ స్టేట్‌లో ఏమవుతుందో తెలీదు. చనిపోతానేమో మళ్ళీ ఏం జరుగుతుందో తెలియని భయం. సో, అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ మనకి అనిపిస్తుంది. ఆ కొంచెం క్షణానికే. ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్ క్రాస్ అయిపోయిందంటే కనుక యూ విల్ బి రెడీ ఫర్ ది యాస్ట్రల్ ట్రావెల్. సో, యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి అంటే గనక మీ ఎటువంటి భయాలన్నీ ఉండకూడదు. నమ్మకం ఉండాలి. యెస్. యాస్ట్రల్ ట్రావెల్‌లో జరిగితే గనక మనం చెప్పుకున్నాం. యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు మన సోల్ ఎప్పుడైతే బయటికెళ్తుందో, ఆ సోల్‌కి, శరీరానికి మధ్యన ఈ సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. సో, ఇది ఎక్కడ వెళ్ళినా కానీ మళ్ళీ మన బాడీలోకి వచ్చేస్తుంది. సో, ఎందుకంటే ఈ సిల్వర్ కార్డ్ ఉంది కాబట్టి. కానీ డెత్ అయినప్పుడు ఏమవుతుంది? ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. సిల్వర్ కార్డ్ ఒక కార్నర్ నుంచి కట్ అయిపోతుంది. అంటే శరీరానికి ఆ ఒక సోల్‌కి కనెక్షన్ కట్ అయిపోతుంది. దాన్నే డెత్ అంటారు. అంటే ఒకసారి ఇది యాస్ట్రల్ ట్రావెల్ చేయడానికెళ్ళిపోతే ఇంక మళ్ళీ తిరిగి రాలేం. మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నాం. మరి ఇలాంటి ఒక ఎగ్జాంపులే మరి ఒక ఒక వ్యక్తి యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు మరి మహాభారతంలో చిన్న అంశం కిందట మనం ఒక చిన్న కథ కింద ఉపకథ కింద చెప్పుకున్నాం. మరి ఏకలవ్యుడు ఇలాగే మన కృష్ణుడొచ్చి ఏకలవ్యుడిని అడిగాడట. "నువ్వేంటి యాస్ట్రల్ ట్రావెల్ మరి నువ్వు చేయగలుగుతావా?" అంటే, "ఆ! నేను ఎంతో సునాయాసంగా యాస్ట్రల్ ట్రావెల్ చేసేస్తానన్నాడు." సరే అనేసి అతను యాస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు మరి కృష్ణుడు ఆహ్, ఒక ఆహ్, అది సిల్వర్ కార్డ్‌ని కట్ చేసేసాడన్నమాట. ఇది ఒక చిన్న ఉపకథ. ఇది రియలో కాదో తెలీదు. కానీ మనం ఒక ఎగ్జాంపుల్ కింద వేరే వాళ్ళ దగ్గర విన్నది నేను మీకు సరదాగా చెప్పడం జరిగింది. సో, ఇలా చేసి అలా ఎందుకు చేయాల్సొచ్చింది అంటే గనక మరి ఏకలవ్యుడు అతన్ని ఒక నెగెటివ్ దుర్యోధనకేసి మొగ్గు చూపుతుంటాడు. దుర్యోధన కూడా సంప్రదింపుతూ చేస్తున్నాడు ఇతనితో. సో, ఇతను కనుక మళ్ళీ దుర్యోధన కేసి జాయిన్ అయిపోతే మరి ఒక నెగెటివ్ ఫోర్స్ అన్నది పెరుగుతుంది. మళ్ళీ ఆ లోడ్ అంతా మళ్ళీ కృష్ణుడి పైనే పడుతుంది. వీళ్ళందరిని కూడా సంహరించాల్సింది మరి కృష్ణుడే కదా! ఇండైరెక్ట్‌గా అయినా, డైరెక్ట్‌గా అయినా. సో, అంచేత. అంచేత అతన్ని తొలగించడం కోసం మరి ఒక సిల్వర్ కార్డ్‌ని కట్ చేసేయడం జరిగిందనమాట. సో, the silver card cannot be broken when one is astral traveling. No one can invade the body unless one gets a definite invitation. You can always return to your body, just the same way you get up from your night sleep. సో, చాలా మందికి మరి ఆహ్, ఏంటంటే ఒక రకమైన భయం అనొచ్చు, లేదా డౌట్ ఉండొచ్చు. సార్ మనం యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాం కదా! మరి యాస్ట్రల్ ట్రావెల్స్ చేసినప్పుడు కూడా మరి మనకి ఏ రకమైన మరి ఈ బాడీని అటాక్ చేసి మరి ఆ ఒక సిల్వర్ కార్డ్‌ని కట్ చేసే ఆస్కారం ఉందా? యాస్ట్రల్ ట్రావెల్‌లో చేస్తున్నప్పుడు అంటే లేదని చెప్తున్నారు. అదే మరి ఇక్కడ లోపసామ రంగ చెప్పారు. సో, మన ట్రావెలింగ్ చేసినప్పుడు ఇది చాలా సెక్యూర్డ్‌గా జరుగుతుంది. ఈ ప్రాసెస్ చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. సో, ఈ ఈ ఒక సెక్యూర్డ్‌గా జరిగే ప్రాసెస్ ఎందుకున్నట్టు మరి ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ కూడా ఈ గైడెన్స్‌లో జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో తెలియని మరి ఎంతోమంది ఏంజెల్స్ కూడా ఈ ప్రాసెస్‌ని బహుశా మరి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో, అంచేత ఈ ప్రాసెస్ చాలా సెక్యూర్డ్‌గా అయిపోయి, సెక్యూర్డ్‌గా కంప్లీట్ అయిపోతుంది. ప్రతిసారి యాస్ట్రల్ ట్రావెల్ జరిగినప్పుడల్లా మీకు ఏదో ఒకటి ప్రమాదం జరిగిపోయి మళ్ళీ రాకుండా ఉంటే కనుక మరి ఎవరు యాస్ట్రల్ ట్రావెల్స్ చేయడానికి సాహసం చేయడు. కానీ ఎందుకు మరి ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ మరి సునాయాసంగా యాస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతున్నారంటే గనుక ఈ ప్రాసెస్ మరి ఎంతో సెక్యూర్డ్‌గా ఉంది. ఎంతోమంది ఎన్నో గ్రహాల్లోకి వెళ్తున్నారు. అక్కడ గ్రహాంతర వాసులతో మాట్లాడుతున్నారు. ఎక్స్‌క్యూజ్ మీ. మళ్ళీ తిరిగొచ్చేస్తున్నారు. మరి ఇవన్నీ జరుగుతుంది. మరి ఎంతో సునాయాసంగా జరుగుతుంది. సో, ఈ ఈ సిల్వర్ కార్డ్ బ్రోక్ అయిపోవడం కానీ అలాంటివి జరగవు. సో, జనరల్‌గా అయితే జరగదు. అంటే నార్మల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అసలు 99.99% జరగదనమాట. ఎక్కడైనా 0.1% ఏమో ఉంటాయేమో తెలీదు. కానీ ఈయనైతే ఖచ్చితంగా ఏం చెప్తున్నారు లోక్ సంగ్రామ్‌క అలాంటి కేసెస్‌లో అలా యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ మీ యొక్క సిల్వర్ కార్డ్ కని కట్ అయిపోవడం అన్నది ఉండదు. హ్మ్. వేరే వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసి, మిమ్మల్ని అటాక్ చేసి, మిమ్మల్ని క్యాప్చర్ చేసి అంటే మీ సోల్‌ని క్యాప్చర్ చేసేంత ప్రాసెస్ కూడా ఉండదు. సో, ఏ రకమైన భయాలు మీరు పెట్టుకోవద్దు అంటున్నారు. సో, ఈ ప్రాసెస్‌లో సోల్ అన్నది యాస్ట్రల్ ట్రావెలింగ్ ద్వారా వేరే గ్రహాలకెళ్ళి తిరిగేసొచ్చేసి మళ్ళీ శరీరంలోకి సేఫ్‌గా వచ్చేస్తున్నారు. సమ్‌టైమ్స్ వెన్ ది యాస్ట్రల్ ట్రావెల్ కమ్స్ ఇన్ ద బాడీ వి ఎక్స్‌పీరియన్స్ సడెన్ జర్క్. సో, మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ ఒక యాస్ట్రల్ ట్రావెలింగ్ జరుగుతుందో సడెన్‌గా మన శరీరంలో వచ్చినప్పుడు ఒక్కసారి జర్క్‌గా అనిపిస్తుంది.
ఒక్కొక్కసారి చూడండి మనం దీని ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, మనం ఫ్లైట్‌లో వెళ్తున్నాం. అది ఒక్కసారి గాల్లో తేలుతోంది. మన రన్‌వేకి అయినప్పుడు ఫస్ట్ టైమ్ చక్రాలవుతే ఎలాగోతే మనం ఆ బేస్‌ని టచ్ అవుతున్నాం. ఆ రన్‌వేలో టచ్ అవుతున్నాం. ఒక్కసారి ఒక జర్క్ ఫీల్ అవుతాం కదా! జర్క్ ఫీల్ అవుతాం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నార్మల్‌గా ఒకే స్పీడ్‌లో ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి జర్కులు ఉండవు. సో, అంచేత ఆ ల్యాండింగ్ అవుతున్నప్పుడు కానీ, లేతే టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు కానీ, మనం సీట్ బెల్ట్స్ అది పెట్టుకోవచ్చు. సో, అలాగే కూడా మరి ఇదంతా తిరిగి వచ్చి ఈ ఈ సోల్ ఏమవుతూ ఉందో, మనం ఎప్పుడైతే మన బాడీలో వస్తుందో, చిన్న రకమైన ఓ జర్క్ లాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తామన్నమాట. మన నిద్దట్లో చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే, ఇలా జర్క్ వస్తూ ఉంటుంది నిద్దట్లో కూడా. అస్తమాటు రాదు. ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. సో, ఆ జర్క్‌కి కారణం ఏంటంటే గనక ఆల్రెడీ మన సోల్ యాస్ట్రల్ ట్రావెల్ చేసొచ్చిందని దాని అర్థం. సో, మరి ఈ యాస్ట్రల్ ట్రావెల్ దానిపైన మనం ఒక చిన్న వీడియో ఇప్పుడు చూద్దాం. Imagine traveling at the speed of thought. Flying over Earth and soaring off to space. Visiting any place you want. Discovering for yourself truths that are unknown to today's science. Gathering experiences you never imagined. The human mind has unfathomed potential, and science has understood but a fraction of what the mind can achieve. By tapping into the powers dormant within all of us, we can realize an existence beyond our imaginations. One such power inherent in us is astral projection, or out-of-body experience, while your physical body is relaxing and sleeping peacefully. Astral projection is the process that allows you to consciously leave your physical body. The astral body is always connected to the physical body by the silver cord, an energy link between the two bodies. With your astral body, you can easily travel through walls and ceilings, enjoying unlimited freedom. Travel absolutely anywhere you wish to, without any limitations. You can take a quick dip into the oceans. Visit any city or town you've wanted to. Check on distant relatives and friends. Journey across time. Visit ancient civilizations in their prime. సో, ఫ్రెండ్స్ మనం ఇక్కడి దాకా ఏం చూసాం. సో, యాస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఒక డిస్టెంట్‌లో ఉన్న రిలేటివ్స్‌ని చూడగలుగుతాం. మరి మరి పాత కాలంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే డిస్టెంట్ ట్రావెలింగ్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఇంతకంటే ముందు జరిగిన సివిలైజేషన్‌లోకి వెళ్లి కూడా మనం వాళ్ళందరినీ కూడా చూడగలుగుతాం. సో, ఇదంతా కూడా మనం యాస్ట్రల్ ట్రావెల్స్‌లో మనం చేయగలుగుతాం అన్నది ఈ అంశం మనకి చెప్తున్నారు. You can visit outer space, different planets, galaxies, and వేరియస్ unknown ప్లానెట్స్‌ని కూడా realms. మనం చూడగలుగుతాం. మనం వేరే గ్రహాలు కూడా వెళ్ళగలుగుతాం అన్నమాట. ఏ గ్రహం కావస్తే ఆ గ్రహానికి వెళ్ళగలుగుతాం. మరి ఎన్నో అద్భుతాలు ఈ ఓపెన్ స్పేస్‌లో చూడగలుగుతాం. మరి ఎంతో వేరే గ్రహాంతుల వాసన కలగలుగుతాం. హ్మ్. సో, ఇవన్నీ కూడా యాస్ట్రల్ ట్రావెల్‌లో పాసిబుల్ అవుతుందని ఈ వీడియోలో మనకి చెప్తున్నారు. Even meet ascended masters and advanced spiritual beings and learn from them. You can visit the Akashic Records to view the past, the present, and the probable future with the help of సో, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆకాషిక్ రికార్డ్స్ అని దాని గురించి చెప్పుకున్నాం. యాస్ట్రల్ లైబ్రరీ అని చెప్పుకున్నాం. అంటే మన ఒక లైఫ్స్‌కి జరిగిన మన జీవితం ఒక పుస్తకం అన్ని కూడా సో, ఈ లైబ్రరీలో మనం ప్రిజర్వ్ చేసి పెడతారన్నమాట. ఇలా ఇలా ఇంచుమించుగా ఇలా ఉంటుంది. సో, ఇక్కడ ప్రతి ఒక్క సోల్‌ది ఒక లైఫ్ జర్నీ రాసి లైఫ్ జర్నీ ఒక మాన్యువల్ ఇక్కడ ప్రిజర్వ్ చేయడం మ
జరుగుతుందనమాట. సో దీన్ని ఆకాశిక్ రికార్డ్స్ అని కూడా అంటారు. ఆర్ ఆస్ట్రల్ లైబ్రరీ అంటారు. సో ఇక్కడ ఈ సోల్ ఇక్కడ విజిట్ చేసి అక్కడ ఎంట్రీ చేసి మళ్ళీ మన శరీరంలోకి వస్తుంది. సో ఇది ఇక్కడ ఈ అంశం దీంట్లో కవర్ చేస్తారు. Your spirit guide, you can gain a better understanding of what you see and get a deeper insight into the purpose of your existence. You will grow spiritually, heal yourself, solve problems effectively, take the right decisions, become more intuitive, improve relationships, and be able to perform your earthly duties with greater efficiency and excitement. The learning gained from the Ascended Masters and the Akashic Records will help you improve all areas of your life. Whenever you need to return to your body, simply think about it, and the next instant, you'll be back in your room, completely safe and sound. And you wake up feeling rejuvenated and enriched by all that you have just experienced. Welcome to the world of astral travel. సో ఫ్రెండ్స్, సో ఆ విధంగా ఆస్ట్రల్ ట్రావెల్ గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంతో మంది మాస్టర్స్‌ని అక్కడ చూడగలుగుతాం. వాళ్ళ దగ్గర నుంచి ఎంతో ఉన్నత జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతాం. మళ్ళీ మనం వచ్చినప్పుడు మరి మన యొక్క హీలింగ్ కూడా అక్కడ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవంతా కూడా మనం ఒకసారి ఆ వీడియోలో చూడడం ఎంతో అద్భుతంగా ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. మనం చూసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తాం. దాంట్లోనే ఆకాశిక్ రికార్డ్స్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. మరి ఆకాశిక్ రికార్డ్స్ గురించి చెప్పుకున్నాం. మరి ఆస్ట్రల్ లైబ్రరీ ఉంటుంది. మన జీవితానికి సంబంధించిన అన్ని రికార్డ్స్ అన్నీ అక్కడ ఉంటాయని చెప్పుకున్నాం. సో మరి కొంచెం డెప్త్‌గా మరి ఎక్స్‌క్లూజివ్‌గా ఆకాశిక్ రికార్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చెప్పినట్టుగా ఆకాశిక్ రికార్డ్ ఈస్ సంథింగ్ విచ్ కన్సర్న్స్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ క్రీచర్ హూ హాస్ ఎవర్ లివ్డ్. సో ఎవరైతే ఈ భూమి పైన ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో పర్సన్ కావచ్చు, భౌతికమైన పర్సన్ కావచ్చు, లేకపోతే ఒక చీమ కావచ్చు, లేకపోతే ఏదైనా ఏ జీవి అయితే ఇక్కడ జీవించిందో దానికి సంబంధించిన ఆ రికార్డు ఈ ఆకాశిక్ రికార్డ్స్ అన్న దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. విత్ ఆకాశిక్ రికార్డ్స్ వీ కెన్ ట్రావెల్ బ్యాక్ హిస్టరీ. వీ కెన్ సీ ఆల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్ బట్ అదర్ వరల్డ్స్ ఆల్సో. మన ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మాట. అసలు ఇప్పుడు జరుగుతున్న సమయంలో కాకుండా పాస్ట్‌లో కూడా ఏం జరిగింది అన్నది మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే గనుక మనది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది. అక్కడ పాస్ట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. కానీ యాక్చువల్‌గా ఏంటంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 ఒకేసారి నడుస్తున్నాయి అన్నమాట. అది మనకు తెలీదు. అలాగే మనలాంటి ఒక వ్యక్తి మరి వేరే గ్రహాల్లో కూడా ఉండొచ్చు. వేరే గ్రహాల్లో వాడికి ఇది మన ఒక ప్రెజెంట్ వాడికి ఫ్యూచర్ అవుతుంది. ఇంకోడున్నాడు. వాడు మనకి ఫ్యూచర్ అవుతే వాడికి అది ప్రెజెంట్ అవుతుంది. సో ఇలాగా ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 ఒకేసారి తిరుగుతూ ఉంటాయన్నమాట. ఒకేసారి ఉంటాయన్నమాట. కానీ అది వేరే వేరే డైమెన్షన్‌లో వేరే వేరే వ్యక్తుల ద్వారా అది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఏం చెప్పారంటే ఈ ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మనం పాస్ట్‌లో ఏం జరిగింది మనం తెలుసుకోగలుగుతాం. అంటే పాస్ట్ సివిలైజేషన్స్‌లో ఏమేం జరిగింది? ఎలాంటి మార్పులు ఆ సివిలైజేషన్‌లో జరిగాయి? లేకపోతే ఎలాంటి డిస్కవరీస్ మన పాస్ట్ సివిలైజేషన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఈ ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అనేసి చెప్తున్నాను. అట్ ప్రెజెంట్ ఆన్ అవర్ ఎర్త్ we have limitations. We are able to receive limited range of frequencies. When we do astral travels, we can intercept the waves of light. సో మనం చెప్పుకున్నాం. మనం ఇక్కడి నుంచి మనకి థర్డ్ డైమెన్షన్‌లో మన భూమి ఉండిపోవడంతో సో మనకి ఆ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి రావడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తామో ఇవన్నీ ఈ లోవర్ ఫ్రీక్వెన్సీ నుంచి మనం ఒక్కసారి హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాం. హయ్యర్ ఫ్రీక్వెన్సీలో వెళ్ళినప్పుడు మన ఎంతో మంది మరి ఉన్నతమైన మాస్టర్స్‌ని కలుస్తాం. ఉన్నతమైన అభ్యర్థులను కలుస్తాం. సో వాళ్ళు మనకి జ్ఞానం ఇవ్వడం జరుగుతుంది. మన జ్ఞానం ఇచ్చినప్పుడు ఓహో! ఇలాంటి జరుగుతాయన్నమాట. ఇలాంటి అంశాలు ఉన్నాయన్నమాట అని మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మనది అక్కడ హీలింగ్ కూడా జరుగుతుందన్నమాట. హీలింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి ఆ ఉన్నతమైన కాంతి శరీరం ధరించిన మరి ఎంతో మంది వ్యక్తుల్ని మనం కలవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఆస్ట్రల్ ట్రావెల్స్ ద్వారా అవుతుంది. సో
When we get beyond Earth and into the astral time travel is simple as upon Earth visiting to nearest cinema theater. సో మీరు అనుకోవచ్చు యాస్ట్రల్ ట్రావెల్ అంటే చాలా కష్టమైన ప్రాసెస్ ఏమో కాదు. చాలా సులువైన ప్రాసెస్. అతను ఏమంటాను లోక్సంగ్ ర్యాంప్ ఏమంటానంటే యాస్ట్రల్ ట్రావెల్ చేయడం అంటే ఏంటంటే మన ఇంటి దగ్గర ఉన్న ఒక సినిమా థియేటర్ ఉంది. దానికి వెళ్ళి రావడం లాంటిది. అంటే అంత సింపుల్‌గా ఉంటుంది. మనం సినిమా థియేటర్ వెళ్ళడానికి మరి ఎంతో కష్టపడక్కర్లేదు కదా! ఈ రోజులో అయితే ఆన్‌లైన్ బుకింగ్ చేసేసుకుంటున్నాం. మనకి పర్టిక్యులర్ టైమింగ్‌లో ఆ స్లాట్‌లో ఆహ్, ఆహ్, చైర్ అది కూడా మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఫలానా చైర్ నంబర్ ఫలానా లైన్‌లో ఫలానా సీట్ నీకు ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటుంది. మీరు అక్కడికెళ్ళేస్తారు, సినిమా చూసేస్తారు, వచ్చేస్తారు. అలాగే యాస్ట్రల్ ట్రావెల్ కూడా అంత సులువైన ప్రాసెస్ అనేసి మరి ఇక్కడ లోక్సంగ్ రాంప గారు చెప్తున్నారు. Akashic record is the indestructible vibration consisting of sum total of human knowledge which emanates from world in much the same way as the radio program is broadcasted. సో ఆకాశిక్ రికార్డ్స్ ఒక వైబ్రేషన్స్ ఇండిస్ట్రక్టబుల్ అంటే దాన్ని ఎవరు ధ్వంసం చేయలేరు. ఈ లైబ్రరీని ఎవరు ధ్వంసం చేయలేరు. ప్రతి ఒక్కడు మరి ఈ ఆకాశిక్ రికార్డ్స్ ని యాక్సెస్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే వాడు ఒక నెగెటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్నవాడు వాడు యాస్ట్రల్ ట్రావెల్సే చేయలేడు. యాస్ట్రల్ ట్రావెల్ చేయనప్పుడు మరి ఆకాశిక్ రికార్డ్స్ కూడా వాడు యాక్సెస్ చేయలేడు. అంటే ప్రతి ఒక్కడికి ఈ ఆకాశిక్ రికార్డ్స్ యాక్సెసిబిలిటీ ఉండదనమాట. వాడు ఒక సర్టెన్ వైబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు, సర్టెన్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నప్పుడు వాడే ఈ ఆకాశిక్ రికార్డ్స్‌ని వాడు చూడగలుగుతాడు. కాకపోతే ప్రతి ఒక్కడు మరి వెళ్ళిపోదాం అంటే కనుక కుదరదనమాట. అంటే మరి వాడు ఒక వైబ్రేషన్ సరిగ్గా ఉండాలి. ఇప్పుడు సరిగ్గాని వాళ్ళందరికీ కూడా యాక్సెస్ దొరికిందనుకోండి. వాళ్ళేం చేస్తారు? అక్కడున్న రికార్డ్స్‌ని కూడా తగలబెట్టేస్తారు. అంతే కదా! మరి ఈ వరకు మనకి మన దేశంలో భారతదేశంలో కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన ఒక గుళ్ళు, గోపురాలన్నిటిని కూడా ధ్వంసం చేసేసారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మన హ్మ్, మన దేశం పైన దండయాత్రలు చేశారు. సో, మన దేశానికున్న ఆహ్, మనకి ఉన్న గుళ్ళు, గోపురాలు కానీ లేకపోతే పుస్తకాలన్నిటిని కూడా వాళ్ళన్నీ ధ్వంసం చేసి నష్టం చేశారు. ఎందుకంటే వాళ్ళు ఒక నెగెటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు. వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించేసుకోవాలి అనేసి అనుకున్న దాంతో ఆ ఇన్వేషన్ చేసేవారు. సో, అలాగే ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యక్తి ఆకర్షక రికార్డ్స్‌ని యాక్సెస్ ఇచ్చేమో అంటే గనక, ఆ రికార్డ్స్ అన్నీ కూడా వాడు చెడగొట్టేస్తాడు. మరి ఎంతో గుప్తంగా దాచిన ఎన్నో విషయాలన్నీ కూడా మనం కోల్పోతాం. సో, అంచేత ఈ ఆకాశిక్ రికార్డ్స్ ఆకాశిక్ రికార్డ్స్ ఉన్న లైబ్రరీని మరి ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క ప్రొటెక్షన్‌లో ఉంటుంది. మరి ఎంతోమంది దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి ఈ నె ఎ ఎటువంటి నెగెటివ్ శక్తులు దీన్ని యాసెస్ కాకుండా దీంట్లో ఎంటర్ కాకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే దిస్ ఈస్ ది సమ్ టోటల్ ఆఫ్ హ్యూమన్ నాలెడ్జ్. అంటే హ్యూమన్ అంటే ఎన్నో సోల్స్ మరి ఈ భూమి పైన జన్మ తీసుకున్నాయి. ఈ భూమే కాదు మరి ఎన్నో వేరే వేరే ఇలాంటి గ్రహాలు ఎన్నో ఉండొచ్చు. అది మనకు తెలీదు. సో, అక్కడన్నీ కూడా జన్మ తీసుకొని ఉంటాయి కదా! ఆ అన్ని రికార్డ్స్ కూడా ఇక్కడ నిక్షిప్తం చేయబడి ఉంటాయి. సో, అవంతా కూడా మరి బలానా ప్లేస్‌లో బలానా ప్లానెట్స్‌లో ఏమేమి జరుగుతుందో అన్ని అంశాలు కూడా మరి ఈ రికార్డ్స్‌లో ఉంటాయి కాబట్టి దీన్ని ఎంతో భద్రంగా దాచడం జరుగుతుందన్నమాట. With Akashic records, one can see what went wrong with one's own actual plans. కానీ ఇప్పుడు శరీరంలో ఉన్నప్పుడు మనం రైట్ చేస్తున్నామో, తప్పు చేస్తున్నామో ఒకసారి మనకి అర్థం కాదు. కానీ మనం యాస్ట్రల్ ట్రావెల్ చేసి మన ఆకాశిక్ రికార్డ్స్‌లో వెళ్ళి మనం చూసుకున్నామంటే అప్పుడు మనం పాస్ట్ లైఫ్‌లో మనం ఏమేమి మిస్టేక్స్ చేసాం. హ్మ్. ఏమేం ఏమేం మిస్టేక్స్ మనం చేసాం. లేదంటే వేరే వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేశారు. అంచేత వాళ్ళకి నెక్స్ట్ బర్త్ అయింది. లేకపోతే మరి లాస్ట్ సివిలైజేషన్ వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ ద్వారా మరి ఈ భూమి పైన ఇటువంటి మార్పులు జరిగాయి. సో, అవన్నీ కూడా మనం ఈ ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మనం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం. వెన్ వి డై వి గో టు అనదర్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వేర్ వి సీ వాట్ వి డిడ్ అండ్ వాట్ వి డిడ్ నాట్ విత్ ది స్పీడ్ ఆఫ్ థాట్. సో, మనం ఎప్పుడైతే మనం చనిపోతాం అంటే శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. మన యాస్ట్రల్ బాడీతో వెళ్ళి వేరే ప్లేన్ అంటే వేరే ఒక డైమెన్షన్‌లోకెళ్ళి మనం ఎంతో ఉన్నతమైన జ్ఞానంతో మనం అవన్నీ చూడగలుగుతాం అన్నమాట. అది ఒక కాంతి లోకంలో వెళ్ళి మనకి ఇప్పటి వరకు మనం చేసిన జన్మలో ఏం మంచి చేసాం, ఏం చెడు చేసాం, అవన్నీ కూడా ఎంతో స్పీడ్ ఆఫ్ థాట్ ఎంతో అంటే కన్ను కన్ను తెరిచి మూసేంత సేపులో ఎంత టైమ్ ఉంటదో దానికంటే ఎంతో స్పీడ్‌గా అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసి చూడగలుగుతాం. సో, అదే ఇక్కడ చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ది పవర్ ఆఫ్ మైండ్ చెప్పాడు. సో, అదే ఇప్పటిదాకా మనం చూసాం యాస్ట్రల్ ట్రావెలింగ్ ఎలా చేయాలి? యాస్ట్రల్ ట్రావెల్స్ అంటే ఏంటి చూసాం. మళ్ళీ
ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఏంటి అని చూడడం జరిగింది. సో, ఇప్పుడు మనం పవర్ ఆఫ్ మైండ్ అన్నది ఏంటి అన్నది మనం చూద్దాం. ది మైండ్ కెన్ గివ్ అస్ ఆల్ దట్ వి ఆస్క్ ఇఫ్ వి విల్ లెట్ ఇట్. దేర్ ఆర్ ఇమ్మెన్స్ పవర్ లేటెంట్ విత్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పుకున్నాం ఎక్స్‌క్లూజివ్‌గా. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన పుస్తకం 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో' మనం చెప్పుకున్నాం. మరి ఇదే అంశం మరి ఇక్కడ మళ్ళీ వచ్చింది. మరి ఇప్పుడు మనకి లోబ్సంగ్ రాంపా గారు చెప్తున్నారు. లోబ్సంగ్ రాంపా గారు ఏం చెప్తున్నారంటే ది మైండ్ హాస్ మరి ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మరి ఎంతో పవర్ ఉంది. ఆ పవర్‌ని మనం ఎంత వరకు అంటే ఎంత ఎక్కువగా ట్యాప్ చేస్తే మనం అంత మరి మన జీవితానికి అంత లాభంగా ఉంటుంది అనేసి ఆయన చెప్తున్నారు. బిలో ఆర్ ది స్టెప్స్ హౌ టు ట్యాప్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఆయనకి మనకు కొన్ని స్టెప్స్ చెప్పారు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? హ్మ్. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా యాక్సెస్ చేయాలంటే డిసైడ్ ప్రిసైజ్‌లీ వాట్ యూ వాంట్. బి స్పెసిఫిక్ విత్ మైన్యూటెస్ట్ ఆఫ్ ది డీటెయిల్. సో, మీకు ఏం కావాలి? అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు ఇల్లు కావాలి, నాకు కార్ కావాలి, లేకపోతే ఉన్నత జ్ఞానాన్ని కావాలి అనుకుంటారు. మరి ఏం కావాలనుకుంటున్నారు? చాలా స్పెసిఫిక్‌గా ఉండండి. మీరు సపోజ్ ఒక కార్ కావాలి అంటే, ఓకే. కార్ కావాలి. మరి దాని ఖరీదు ఇంచుమించు ఎంత ఉందో తెలుసుకోవాలి కదా! సపోజ్ 10,00,000 కార్ కావాలా? లేదా 10,00,00,000 ఉన్న వర్త్ ఉన్న కార్ కావాలా? దాని కలర్ ఏంటి? ఎంత సమయం లోపున కావాలి? నువ్వు వెంటనే అనేయకూడదు. నాకు రేపే వచ్చేయండి. నాకు రేపే కావాలి అని అనుకో. కానీ యూనివర్స్ కూడా కొంచెం టైమ్ ఇవ్వాలి. అది మేనిఫెస్ట్ చేయడానికి. సో, ఇవన్నీ కూడా మనం చేయగలగాలి. అలాగే గివ్ అండ్ రిసీవ్ నెక్స్ట్ పాయింట్. సో, ఇవన్నీ ఫస్ట్ ఎప్పుడైతే ఫిక్స్ చేసుకున్నావో కనుక దానికి వచ్చిన తర్వాత నువ్వు దానివల్ల ఏం చేయగలుగుతావు? దానివల్ల నువ్వు ఆ కార్‌లో వెళ్లి మరి ధ్యాన ప్రచారం చేయగలుగుతావా? 10 మందికి మంచి చేయగలుగుతావా? సో, అలా అది కూడా మీరు చేసుకోవచ్చు. సరే వచ్చిన సమయంలో కొంతసేపు నేను వెళ్లి మరి చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో వెళ్లి చుట్టుపక్కల మా చుట్టాల దగ్గరికెళ్లి వాళ్ళందరికీ కూడా నా ధ్యాన ప్రచారం చేస్తాను. అన్నది కూడా మీరు సంకల్పం చేసుకున్నాం అనుకోండి, ఇంకా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మీరు ఎప్పుడో 10 మందికి మంచి చేస్తాము అనుకుంటే గనుక ఎంత తొందరగా అట్రాక్ట్ అవుతుందన్నమాట. అది డబ్బైనా అవ్వచ్చు, లేకపోతే వస్తువైనా అవ్వచ్చు. ఏదైనా మీరు దీంతో పాటు ఒక ఒక డివైన్ ప్లాన్ కూడా మీరు ఆహ్, ఆహ్, లింక్ చేసుకుంటే సపోజ్ ఇప్పుడు నాకు ఈ డబ్బొచ్చిందంటే ఈ డబ్బుతో నేను ఫలానా చారిటబుల్ ట్రస్ట్‌కి విరాళాల కింద ఇస్తాను అనేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ డబ్బొస్తుంది. మరి అప్పుడు మీరు విరాళాలకి ఇవ్వడానికి కొంచెం కొంచెం అమౌంట్ ఇవ్వడానికి పనికొస్తుంది. లేతే ఇల్లు కట్టుకుంటే కనుక దాంట్లో నేను ఒక చిన్న పిరమిడ్ కట్టుకుంటాను. లేతే ఇండిపెండెంట్ హౌస్ అంటే పైన ఒక పిరమిడ్ యేసుకుంటాను. లేతే కారొస్తే కనుక నేను కార్‌లో ధ్యాన ప్రచారం చేయడానికి వెళ్తాను. సో, ఇలా చేస్తే గనుక అది ఇంకా తొందరగా మనకి అట్రాక్ట్ చేసుకున్నట్టవుతుంది. ఏమొచ్చినా కానీ మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడే ఏ వస్తువైనా మనకి తొందరగా వస్తుందన్నమాట. మీకు ప్రేమ కావాలంటే నువ్వు ఫస్ట్ ప్రేమ పంచడం నేర్చుకో. నీకు డబ్బు కావాలంటే డబ్బు మీ ఎంత అవుతే అంత పంచడం నేర్చుకో. అంతా వచ్చిన తర్వాత పంచుతాను అనేసి అనుకో. అది ది లా ఆఫ్ అట్రాక్షన్‌లో అదొక మేజర్ పాయింట్. అలాగే టైమ్ లిమిట్ మస్ట్ బి ఫీజిబుల్. ఇందాక చెప్పుకున్నాం. మనం కార్ కావాలంటే మరి ఎంత టైమ్‌లో కావాలి? అంటే 3 నెలల్లో కావాలా? 6 నెలల్లో కావాలా? ఆ టైమ్ ఫ్రేమ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. నాకు ఇమ్మీడియేట్ రేపే కావాలని మాత్రం అనుకోవద్దు. రేపే అంటే మరి మాది ఆ ప్రకృతికి కూడా వర్కౌట్ చేయడానికి కొంచెం టైమ్ ఇవ్వాలి కదా! ఒక 6 మంత్సా? 1 ఇయర్ లోపున అని మనం ఒక టైమ్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ టైమ్ లోపున నీకు అందించడం జరుగుతుంది. అన్ని దానికి స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. నాకెలాంటి మోడల్ కావాలి, ఎలాంటి కలర్ అయిన కార్ కావాలి. అంటే మనం ఒక కార్ అన్నది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. కార్ అంటే కార్ ఒకటే అని కాదు. మీరు ఏదైనా అనుకోవచ్చు. మీరు అనుకున్న దాంట్లో మరి ఎన్నో అనుకుంటాం. దాంట్లోంచి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అలాంటి ఎగ్జాంపుల్స్ అక్కర్లేకుండా ఈ కార్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సపోజ్ మీరు 10,00,000 పెట్టి కార్ కొందాం అనుకుంటున్నారు. బ్లూ కలర్ కార్ కొందాం అనుకుంటున్నారు. సపోజ్ ఒక మారుతి సుజుకిలో ఉన్న ఒక మోడల్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో, అలా రాసి పెట్టుకుంటే ఈ స్పెసిఫిక్‌గా మీ కారు మీకు రావడం జరుగుతుంది. రైట్ ఔట్ వాట్ యూ వాంట్. అలాగే మీరు రాసుకోండి. మీకు డైరీ పెట్టుకొని మరి ఎప్పుడు రెగ్యులర్‌గా రాసుకుంటూ ఉంటే మీకేం కావాలో అవన్నీ కూడా మీరు ఎక్కువ అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రీడ్ యువర్ స్టేట్మెంట్ అలౌడ్ టు యువర్‌సెల్ఫ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఎ డే. సో, అంచేత మీరు ఏమైతే రాసారో దాన్ని గట్టిగా చెప్పుకోండి. నాకిది కావాలి, ఇది కావాలి అని గట్టిగా మీ మనసులో చెప్పుకోవడం కానీ, లేకపోతే బయట చెప్పడం కానీ చెప్తుంటే అప్పుడేమవుతుందంటే ఇవన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి. సో, ఈ రకంగా ఈ ఒక్క పాయింట్స్ ద్వారా మనం ఒక పవర్ ఆఫ్ మైండ్‌ని ట్యాప్ చేయగలుగుతాం అనేసి మరి ఆహ్, ద ట్యూస్‌డే లోబ్సాంగ్ రాంపా గారు చెప్తున్నారు. సో, మరి ఆహ్, ఆయన రాసిన పుస్తకాల గురించి మనం చెప్పుకుందాం. 'ది థర్డ్ ఐ' అన్నది గురించి చెప్పారు. ఆ థర్డ్ ఐ అంటే ఏంటి?
థర్డ్ ఐ ఎలా యాక్టివేట్ అవుతుంది? ఈ అంశాల పైన ఆయన ఈ థర్డ్ ఐ అన్న పుస్తకంలో రాయడం జరిగింది. మరి యూ ఫర్ ఎవర్ అంటే నీకు చావు అన్నది లేదు. శరీరానికి చావు ఉంది కానీ నీ ఆత్మకి చావు లేదు. సో, మరి దీని గురించి ఇంకా మరి ఎంతో డెప్త్‌గా నేను తెలుసుకోవాలి అంటే కనుక 'యూ ఫర్ ఎవర్' అన్న పుస్తకం చదవాలి. మళ్ళీ ఈ 'విజ్డమ్ ఆఫ్ ఏషియన్స్' అనేది ఒక మంచి అద్భుతమైన పుస్తకం. మళ్ళీ 'ద సాఫ్రన్ రోబ్' అన్నది రాయడం జరిగింది. 'చాప్టర్స్ ఆఫ్ లైఫ్', 'బియాండ్ ది 10థ్', 'ఫీడింగ్ ద ఫ్లేమ్', 'ది హెర్మిట్', 'ద 13థ్ క్యాండిల్' సో, ఇవన్నీ కూడా అద్భుతమైన పుస్తకాలు మరి లోక్సాంగ్ రాంపా ద్వారా రాయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మాక్సిమం చాలా మటుకి తెలుగులో కూడా అనువాదం చేయడం జరిగింది. సో, మీరు మరి ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళు మరి తెలుగులో మరి దీని గురించి ఆ తెలుగు పుస్తకం ట్రాన్స్‌లేట్ చేసిన పుస్తకాన్ని మీరు చూసి చదువుకోవచ్చు. మరి ఎంతో మనకి యాస్ట్రల్ వరల్డ్స్ గురించి మరి ఎంతో జ్ఞానాన్ని మరి లోక్సాంగ్ రాంపా గారు ఈ పుస్తకాల ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి లోక్సాంగ్ రాంపా గారిది ఒక వెబ్‌సైట్ కూడా ఉందన్నమాట. www.lobsangrampa.org ఇక్కడ ఈ ఈ ఈ వెబ్‌సైట్‌లోకెళ్తే లోక్సాంగ్ రాంపా గారిది ఒక ఆడియోస్ కానీ అక్కడ కొన్ని కొన్ని ఫ్రీ బుక్స్ కూడా ఉంటాయి. అవి కూడా మీరు డౌన్‌లోడ్ చేయగలుగుతారు. సో, మనం ఈ సమ్మరీ చెప్పుకుందామండి మన ప్రెజెంటేషన్‌కి. మరి ఈ సాటర్‌డే కలిపి మనం టోటల్‌గా లోక్సాంగ్ రాంపా గురించి ఏమైతే చెప్పుకున్నామో అదంతా కూడా నేను ఒకసారి ఫైనల్‌గా సమ్మరైజ్ చేసేస్తాను. ఫస్ట్ మనం చెప్పుకున్నాం లోక్సాంగ్ రాంపా గారు మరి ఎంతో ఉన్నతమైన ఫ్యామిలీలో ఆహ్, టిబెట్ ఆహ్, దేశంలో పుట్టడం జరిగింది. మరి టిబెట్ దేశం మరి విశ్వానికి యాక్సెసిబుల్ కాలేని ఒక స్థలంలో ఉండేది. ఎందుకంటే అది ఒక కొండ ప్రాంతం కాబట్టి ఎవరు ఒకరు రాలేని అక్కడ ఒక దేశం ఉండేది. ప్లస్ అదంతా కూడా ఆధ్యాత్మికకి కేంద్ర బిందువు కింద ఉండేది. మరి అలాంటి చోట మరి లోక్సాంగ్ రాంపా గారు పుట్టడం జరిగింది. మరి ఆయన ఒక గౌతమ్ బుద్ధుడిలాగే ఆయన కూడా ఒక కింగ్స్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. ఒక రాజుల ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. అంటే రాజులు, రాజ్యాలు ఇవన్నీ సంబంధించిన ఆహ్, ఉంటాయి చూసారా? రాజుల ఒక ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. వాళ్ళేమో దీనికి హారోస్కోప్ చూపిస్తే ఏమని చెప్పారంటే గనుక లోక్సాంగ్ రాంపా ఏమో ఒక రాజు అవ్వడు. ఒక మంచి ఒక స్పిరిచ్యువల్ మాస్టర్ అవుతారు అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడైతే ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నారో, అప్పుడు లోక్సాంగ్ రాంపాని ఇంటి నుంచి పంపించేసారన్నమాట. అప్పుడు 7 సంవత్సరాలుగా ఉన్నప్పుడు లోక్సాంగ్ రాంపాని పంపించేసి, "బాబు నువ్వు రాజ్యానికి పనికిరావు. నువ్వు రాజు కింద పనికిరావు. అంచేత నువ్వు వెళ్ళిపో" అనేసి ఇంటి నుంచి పంపించేసారు. సో, ఆయన మరి వేరే మానిస్టరీస్‌లో వాటిలోనూ పెరిగి మరి అన్ని సత్యాల గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఎన్నో టీచింగ్స్ అది కూడా లోక్సాంగ్ రాంపా గారు మరి చేయడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు యాస్ట్రల్ బాడీ గురించి చెప్పుకున్నాం. మన సిల్వర్ కార్డ్ గురించి చెప్పుకున్నాం. యాస్ట్రల్ ట్రావెల్స్ అంటే ఏంటి? ఆ అంశాలు మనం వీడియో కూడా చూసాం. మరి అకాషిక్ రికార్డ్స్ అన్నది ఎలా ఉంటాయన్నది చూసాం. అలాగే మన ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ట్యాప్ చేసుకోవాలని ఒక 5 స్టెప్స్ ఆయన చెప్పడం జరిగింది. అది కూడా మనం చూసాం. సో, ఈ రకంగా మనం ఇవాళతో లోక్సాంగ్ రాంపా గురించి మరి ఒక ముఖ్యమైన అంశాలతో పాటు ఈ ప్రెజెంటేషన్‌ని మనం ఇలా ముగించేస్తాం. థాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేతే దీని గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలి అంటే గనక నాకు కాల్ చేయొచ్చు. లేదా మాకు మెయిల్ పంపించు. సో, అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రెజెంటేషన్ ఏమైతే ఉందో, అలాగే ఆహ్, 'హ్యాపీ యోగి' శ్రీకాంత్ ధూళిపాల అన్న దాని పైన ఆ యూట్యూబ్ ఛానెల్ పైన మనం లైవ్ టెలికాస్ట్ ఇస్తాం. సో, దాన్ని మీరు రెగ్యులర్‌గా లైక్ చేసుకుంటే గనుక మీకు దానికి సంబంధించిన ఆ ఒక అంశాలన్నీ కూడా దాంట్లో మీకు దొరుకుతాయి. సో, ఇప్పుడు మనం కొంతసేపు ఒక గంట సేపు ధ్యానం చేసుకుందాం. సో, అందరూ ధ్యానానికి మనం రెడీ అవుదాం. ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాసను గమనిస్తూ ధ్యానించండి.